అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు ఎన్నికల వేడి పెరిగిపోతూనే ఉంది. అందరూ చర్చించుకుంటున్నది రాబోయే ఎన్నికల్లో ఎవరు విజయాన్ని సాధిస్తారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపైనే అందరూ చర్చించుకుంటున్నారు. రాజకీయ పార్టీలు కూడా పొత్తులు ఎత్తులు వేస్తున్నాయి, వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల్లో గెలిచి విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేసి విశాఖ నుంచే పాలన ప్రారంభిస్తాను అని జగన్ అన్నారు. మరోవైపు టీడీపీ, జనసేన బీసీ డిక్లరేషన్ను కూడా ప్రకటించాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల గురించి క్లారిటీని రప్పించడానికి. సో ఈ ఈక్వేషన్స్ అన్నిటి మధ్య ఆంధ్రప్రదేశ్లో వాస్తవ రాజకీయ అంచనాలు దేనికి దగ్గరగా ఉన్నాయో మనం ఒకసారి విశ్లేషిద్దాం. ఈ విశ్లేషణలో మనతో పాటు పాల్గొంటున్నారు రాకా సుధాకర్ గారు, సీనియర్ జర్నలిస్ట్. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సుధాకర్ గారు, ఆంధ్రప్రదేశ్లో వేసవి వేడి కంటే ఎక్కువ వేడి హీట్ వేవ్స్ ఇప్పటి నుంచే కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఆంధ్రప్రదేశ్ వాస్తవ రాజకీయ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఆంధ్ర ప్రాంతంలో వేడితో చెమట కూడా ఉంటుందండి, ఉక్కపోత కూడా ఉంటుంది. ప్రస్తుతం అక్కడ రాజకీయాల్లో ఉక్కపోత కూడా బాగా కనిపిస్తోంది. అన్ని పార్టీల్లో కూడా హఫింగ్ అండ్ పఫింగ్ బాగా నడుస్తుంది. ఏ రకంగా ఎన్నికలకు ప్రిపేర్ కావాలన్నటువంటి విషయంలో ప్రతి పార్టీ ఎప్పటికప్పుడు క్యాలిబ్రేట్ చేసుకుంటున్నాయి, తమ తమ వ్యూహాలకి ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటున్నాయి. మీరు ఇందాక ప్రస్తావించారు, జగన్ విశాఖపట్నం గురించి ఎందుకు మాట్లాడారు, విశాఖపట్నం గురించి అసలు ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? ఫర్ ఇన్స్టెన్స్, దిస్ ఈజ్ అ వెరీ రీసెంట్, ఇది చాలా రీసెంట్గా ఆ ప్రాంతంలో నేను తిరిగినప్పుడు, చాలామందితో మాట్లాడినప్పుడు జగన్ పైన వస్తున్నటువంటి రెండు ప్రధానమైనటువంటి విమర్శలు, ఒకటి రోడ్ల కండిషన్ బాగలేదు, రెండవది ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆయన మీద వస్తున్నటువంటి రెండు ప్రధానమైనటువంటి నెగటివ్ పాయింట్స్లో ఒకటి రాజధాని. అందుకనే ఎన్నికలకు వెళ్ళే ముందు అమరావతి వద్దనుకుంటున్నారు కాబట్టి వైజాగ్ని డైరెక్ట్గా ప్రపోజ్ చేయటం ద్వారా రాజధాని లేదు అన్నటువంటి ఆర్గ్యుమెంట్ని నలిఫై చేసేందుకు, దాన్ని దెబ్బతీసేందుకు ఆయన తీసుకొచ్చారు. కాబట్టి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సర్వేల ఆధారంగా కావచ్చును, లేకపోతే పబ్లిక్ ఒపీనియన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాల ద్వారా కావచ్చును, పార్టీలు అంటే ఇప్పటికీ జగన్ పరిపాలనా రాజధాని తొలి నుంచి విశాఖ అని అంటూ ఉన్నారు. సో ఎన్నికలు అయిన తర్వాత విశాఖ నుంచే పాలన ప్రారంభం అవుతుంది అని గట్టిగా స్ట్రాంగ్గా చెప్పారు. అవి తరువాత అది మనము భవిష్యత్తుని చెప్పలేము. కానీ ఆయన ఇప్పుడు ఓటర్ల దగ్గర నాకు రాజధాని లేదు, ఆంధ్రకి రాజధాని లేదు అన్నటువంటి ఆరోపణకి జవాబిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వైజాగ్ని ముందుకు తేవడం. అంటే అది జవాబుగా చూడాలి అంటారా, లేకపోతే నేను ఇచ్చిన మాట కట్టుబడి 3 రాజధానులతోనే వెళతాము అనే అంశాన్ని మళ్ళీ చెప్పారు, అంటే ఎన్నికల అజెండా కదా అని తీసుకున్నారని? కర్నూలు ప్రస్తావన రావడం లేదు. 3 రాజధానుల్లో కర్నూలు ఉంది, డిస్కోర్స్లో ఎక్కడ కర్నూలు ప్రస్తావన రావడం లేదు. కాబట్టి ఎసెన్షియల్లీ ఎన్నికల సమయంలో ఓటర్లలో కన్ఫ్యూజన్ ఉండకూడదు, నాకు ఓటు వేసే వాళ్ళల్లో స్పష్టంగా రాజధాని విషయంలో ఒక ఐడియా ఉండాలన్నటువంటి కారణం చేత వైజాగ్ని ఆయన ముందుకు తెస్తున్నారు. నా మిత్రులు కొందరు ఆ ప్రాంతంలో ఎలక్షన్ సర్వేస్ కండక్ట్ చేస్తున్నారు వివిధ పార్టీలకి, కొందరు ఈ పార్టీ, కొందరు ఆ పార్టీకి, కొందరు న్యూట్రల్గా. వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే ఉత్తరాంధ్రలోని పట్టణ ప్రాంతాల్లో కొంత బలహీనతలు ఉన్నాయి. సో ఆ బలహీనతల్ని అడ్రస్ చేసేందుకు, అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి డెఫిషియన్సీస్ని అడ్రస్ చేసేందుకు వైజాగ్ని తెర మీదకి తీసుకొచ్చారు ఒక వ్యూహాత్మకంగా అని నాకు అనిపిస్తుంది. ఏంటి బలహీనతలు? ఓవరాల్గా జనరల్గా సర్వే చేస్తున్నటువంటి అన్ని సంస్థలు చాలామంది చెప్తున్నది ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ కొంత తక్కువగా ఉంది, అయితే రూరల్ ఏరియాస్లో చాలా ఇంటాక్ట్గా ఉందన్నటువంటిది జనరల్గా మనకి అర్థమవుతున్నటువంటి విషయం. పట్టణ ప్రాంతాలలో గతంలో కనుక మీరు చూసినట్టయితే 2019లో కూడా రాజమండ్రి పట్టణం కానివ్వండి, మీకు విజయవాడ సిటీలోని కావచ్చును, అదేవిధంగా వైజాగ్ కావచ్చును, ఈ పట్టణాల్లో అంటే మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సిటీస్లో ఒక టీడీపీ గెలిచింది. సో స్ట్రక్చరల్గానే టీడీపీకి కొంత అడ్వాంటేజ్ ఉన్నది అర్బన్ ఏరియాస్లో. వైజాగ్లోని ఎక్కువ సీట్లు టీడీపీ గెలిచింది. అదేవిధంగా మీకు రాజమండ్రిలో ఉన్నటువంటి 2 సీట్లు, ఒకటి ఆదిరెడ్డి భవానీ గెలిచారు, ఒకటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. కాబట్టి ఈ స్ట్రక్చరల్ డిఫిషియన్సీ అర్బన్ ఏరియాస్లో ఈవెన్ 2019లో 151 సీట్లు గెలిచినప్పుడు కూడా అర్బన్ ఏరియాస్ కొన్ని కొరుకుడు పడలేదు.
దాన్ని అడ్రస్ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నంగా నేను చూస్తున్నానండి. ఓకే, అంటే ఒకటా మూడా అనే చర్చ ఇప్పటికీ జరుగుతుంది. రాజధాని ఉంది, ఆ రాజధాని ఇప్పుడు అమరావతి లేకపోతే 3 రాజధానులు అనేది. ఇప్పుడు జగన్ పాలనను విశాఖపట్నం నుంచి సాగిస్తానని ఎన్నికల ముందు ఆయన చెప్పడం ద్వారా విశాఖలో ఎటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, దాని ప్రభావం, అదేవిధంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అమరావతిలో రాజధాని ఉండబోదని తెలిసిన తరువాత కూడా 2019లో అమరావతి ఏరియాలో వైఎస్ఆర్సీపీకి మంచి అంటే కోర్ ఏరియాస్ ఏ 26 గ్రామాలు అయితే అమరావతి రాజధానిలోకి వస్తున్నాయో ఆ ప్రాంతంలో కూడాను వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి దళిత వర్గాలు కావచ్చు, మిగతా వర్గాలు, నాన్ ల్యాండెడ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, భూములు లేనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల మద్దతు వైఎస్ఆర్సీపీకి మొదటి నుంచి ఉంది. భూ రాజకీయం చుట్టూ ఏదైతే తిరుగుతున్నాయో అవి ఆ రోజు ఓటు వేయలేదు, ఈరోజు ఓటు వేయలేదు. ఓవరాల్గా మనం ఒక్కసారిగా ఆలోచిస్తే 500 రోజులుగా జరిగినటువంటి అమరావతి ఉద్యమము ఏం సాధించి ఎందుకు చెప్పబడింది? 500 days నడిచినటువంటి ఉద్యమం ఈరోజు ఇట్ ఈజ్ నోవేర్. ఎందుకంటే అమరావతి ఇష్యూ అనేది డివిడెండ్స్ పే చేయటం లేదు అన్నది, దానివల్ల లాభం లేదన్నది టీడీపీ గమనించింది. మోర్ దాన్ వైఎస్ఆర్సీపీ టీడీపీ గమనించింది కాబట్టే అమరావతి ఉద్యమం ఈరోజు లేదు. సో అమరావతి కావచ్చును, లేకపోతే రాజధాని లేదు అన్న సెంటిమెంట్ ఒకటి ఉన్నమాట ఎంత వాస్తవమో, అమరావతిలోనే ఉండాలి అన్నటువంటి విషయంలో కూడా ఏకాభిప్రాయం రాష్ట్రం మొత్తం మీద లేదు అన్నది ఎక్కడో వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు జగన్ ఇలా 3 రాజధానుల విషయాన్ని చెప్పలేదు అని టీడీపీ కొన్ని విమర్శలు కూడా చేసింది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇదిగో నేను వైజాగ్ రాజధానిని చాలా స్పష్టంగా వెళ్తున్నానని సంకేతం కూడా ఇచ్చినట్టు అనుకో. ఆయన ఆ రకంగా కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే వైజాగ్ని ఆయన మొదటి నుంచి కూడాను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఇది ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అది ఉంటుంది, వైజాగ్ ఉంటుంది, తర్వాత జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ యాంగిల్లోనే మనం చూసినట్లయితే వైజాగ్ గురించి స్పష్టమైన ప్రొనౌన్స్మెంట్ చేయటం అనేది ఉత్తరాంధ్ర ఓటర్లని దృష్టిలో పెట్టుకుని, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రాజకీయాలను దృష్టిలో పెట్టి, ఉత్తరాంధ్రలో ఈ యాజ్ ఆన్ టుడే సర్వే చేస్తున్న మిత్రులు చెప్తున్న దాని ప్రకారం రూరల్ ఏరియాస్ అన్నిట్లలో కూడా వైఎస్ఆర్సీపీ ఈజ్ డూయింగ్ వెల్. కొంత ఎడ్జ్ ఉంది ఇప్పటికీను. అర్బన్ ఏరియాస్లో కొంత ప్రాబ్లం ఉంది, దాన్ని అడ్రస్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నంగా నాకు ప్రధానంగా కనిపిస్తోంది. 3 రాజధానులు, ఏది రాజధాని అవుతుంది, ఇవన్నీ రానున్న రోజుల్లో తేలేటటువంటి విషయాలు. మనము స్పెక్యులేట్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదని నాకు అనిపిస్తుంది. ఓకే, జగన్ అదే సమయంలో ఇంకొక మాట కూడా అన్నారు, నేను స్వార్థంగా ఆలోచించుంటే కడపలోనే రాజధానిని పెట్టుకుని ఉండేవాడిని కదా అని. అవునండి, డిబేట్ కోసం అన్నటువంటి మాట. వాస్తవానికి కడప అనేది రాజధానిగా పెట్టుకోవడం, చంద్రబాబు నాయుడు కూడా కుప్పంలో రాజధాని పెట్టలేదు. రాజధాని ఒక రకంగా యాక్సెసబిలిటీ ఉన్నటువంటి ప్లేస్. వైజాగ్ బాగా యాక్సెసబిలిటీ ఉన్నటువంటి ఎయిర్పోర్టు, రైల్వే, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటి ప్రాంతము. అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. మీకు విజయవాడ లేకపోతే ఈ ప్రాంతాల్లో మీకు ప్లేస్ లేదు, ల్యాండ్ కన్స్టెంట్ ఉంది. అమరావతిలో బిల్డింగ్ చేయాలి. అమరావతిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి డిపిఆర్ల ప్రకారమే అక్కడ పర్ ఏకర్ డెవలప్మెంట్ కాస్ట్ ఏదైతే ఉందో అది చాలా ఎగ్జార్బిటెంట్లీ హై, అంటే అనూహ్యమైనటువంటి చాలా ఫిగర్ వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రకంగా చూస్తే వైజాగ్ ఈజ్ ఆల్రెడీ అ డెవలప్డ్ టౌన్. రాజధాని అనే అంశం ఈ ఎన్నికల్లో ఏ మేర ప్రభావాన్ని చూపించే అవకాశం? జనరల్లీ అర్బన్ పాపులేషన్తో మాట్లాడుతున్నప్పుడు మా రాష్ట్రానికి రాజధాని అన్నది లేకుండా అయిపోయింది అన్నటువంటి ఒక సెంటిమెంట్ ఉంది. కాబట్టి ఆ మేరకు అర్బన్ యాస్పిరేషన్స్, పట్టణ ప్రజల యొక్క ఆకాంక్షలను అడ్రస్ చేసే ప్రక్రియలో భాగంగా రాజధాని అనేది అర్బన్ ఏరియాస్ని అడ్రస్ చేయడం కోసం తీసుకొస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. అయితే యాక్చువల్గా ఈసారి జరిగేటటువంటి ఎన్నిక మౌలికంగా నేను చూస్తున్నంత మటుకు నాకు అనిపించేది సంక్షేమ పథకాలు, వాటి యొక్క భవిష్యత్ ఏమిటి అన్నటువంటిదే ఈ ఎన్నికలకే ఎజెండాగా ఉండబోతోంది. వాస్తవానికి రాజధాని లేకపోతే అర్బన్ యాస్పిరేషన్స్, పట్టణ ప్రజల ఆకాంక్షలు, వీటన్నిటికన్నా కూడాను ప్రధానంగా ఏవైతే ఉచితాలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డీబీటీ ఏదైతే తీసుకొచ్చారో ఇవి ఏ మేరకు
అందుతాయి, వీటిలో ఎటువంటి వీటిని కొనసాగించగలరా లేకపోతే ఇవి ఉండాలా ఉండకూడదా అన్నదే ఈ ఎన్నికలకు 2024 ఎన్నికల్లో ఉన్నటువంటి ఏకైక ఇష్యూ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వేరే ఇష్యూ ఏమీ లేదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమాన్ని ఉచితాన్ని ఆయన కూడా తీసుకుంటున్నారు. బీసీ డిక్లరేషన్లో 50 ఏళ్ళకే పింఛను అది కూడా 4,000 రూపాయలకు పెంచుతామని అంటున్నారు. చాలా కరెక్ట్. ఇప్పుడు బీసీ డిక్లరేషన్ పేరిట పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి మార్చి 5వ తారీఖున ఏదైతే సమావేశం చెప్పి ఆ డిక్లరేషన్లో 4-5 వాగ్దానాలు చేశారు. ఒకటి 50 ఏళ్ళు నిండినటువంటి బీసీలకు 4,000 రూపాయల పెన్షన్ గురించి చెప్పారు. అదేవిధంగా 10,000 కోట్లు బీసీ యువకులకు ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి అంశాలపైన చెప్పారు. అదేవిధంగా బీసీల రక్షణకు సంబంధించి కొన్ని ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకొస్తామని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొస్తాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ వంటి చట్టాన్ని తీసుకొస్తాము అని చెప్పారు. ఇవన్నీ కూడాను వీటన్నిటి వెనుక ఉన్నటువంటి అండర్లయింగ్ విషయం ఏంటంటే వెల్ఫేర్ స్కీములను ఇగ్నోర్ చేసి రాజకీయాలు చేయలేరు. చంద్రబాబు నాయుడు కూడా ఈ నవరత్నాలను విమర్శిస్తుండవచ్చు, దీనివల్ల రాష్ట్రం దివాళా తీసిందని చెప్తుండవచ్చును, కానీ వీటిని నేను కొనసాగించను అని స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. వీటితో పాటు అదనంగా బీసీ డిక్లరేషన్లో ఈ 10,000 కోట్లు, తర్వాత 10,000 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కోసము ఇస్తానని చెప్పి ఆయన ఇచ్చిన 4 వాగ్దానాల్లో ఇది ఒక వాగ్దానం. మొత్తం 10 సూత్రాలతో డిక్లరేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి వెల్ఫేర్ ఎవరు బాగా డెలివర్ చేయగలరు, సంక్షేమ పథకాలని ఎవరు బాగా డెలివర్ చేయగలరు, సంక్షేమ పథకాలు ఏ రూపంలో ఉంటాయి, ఇప్పుడున్న వాటికన్నా ఎక్కువ ఇవ్వగలరా లేకపోతే ఇవి కొనసాగించగలరా, ఈ అంశము మాత్రమే 2024 అంటే గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో ఓటు ఎలక్షన్ని ప్రభావితం చేసేదంతా కూడా సంక్షేమ పథకాలే అంటారా? గ్రామీణ అర్బన్ పేదలను కూడా ప్రభావితం చేస్తుందండి. ఎందుకంటే వెల్ఫేర్ రాజకీయాలు మన రాష్ట్రంలో గనక మనం చూసుకున్నట్టయితే ఎన్టీ రామారావుతో ప్రారంభమయ్యాయి. 2 రూపాయలకి కిలోకి 1 రూపాయికి కిలో బియ్యం అంది, తర్వాత అది 2 రూపాయల కిలో బియ్యం అయింది. 50 రూపాయలకు ఒక హార్స్ పవర్ విద్యుత్తుని ఇస్తాను అన్నటువంటి నినాదంతో ఎన్టీ రామారావు వచ్చారు. 89లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని పాటించలేదు. 5 సంవత్సరాల తర్వాత అది అధికారంలోంచి పోయింది. చంద్రబాబు నాయుడు అంటే ముందు ఎన్టీ రామారావు, తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చారు. వాళ్ళు ఈ సంక్షేమ పథకాన్ని కొనసాగించకపోతే 2004లో వైఎస్ఆర్ ఫ్రీ పవర్, రుణమాఫీ, ఇటువంటి 2009లో రుణమాఫీ మాట్లాడారు ఆయన. వీటిని ఈ సంక్షేమ పథకాల్ని మళ్ళీ ఆయన ఎజెండా మీదకి తీసుకొచ్చారు. 2009 తరువాత సంక్షేమాన్ని డెవలప్మెంట్ని కలిపి నడిపించే ప్రయత్నం చేశారు. ఆయన చనిపోవడం జరిగింది. జగన్ వచ్చిన తరువాత, చంద్రబాబు వచ్చిన తర్వాత కూడాను సంక్షేమ పథకాల్ని వదలలేదండి. రైతు రుణమాఫీ చేస్తానన్నారు, అది చేయలేకపోయారు. అదేవిధంగా ఆయన పసుపు కుంకుమ ఎన్నికలకు ముందు ఇచ్చారు, అది సఫలంగా అది అమలు కాలేదు, ప్రజల విశ్వాసాన్ని చూరగలేదు. జగన్ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ నవరత్నాల ఇంప్లిమెంటేషన్ విషయంలో సర్వసాధారణంగా రూరల్ అండ్ అర్బన్ పూర్ ఏదైతే ఉన్నారో, పట్టణాల్లో ఉన్నటువంటి పేదలు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలలో ఒక సానుకూల ధోరణి ఉంది. ఈ సానుకూల ధోరణిని దెబ్బకొట్టగలిగేంత హామీలు చంద్రబాబు నాయుడు ఇవ్వగలరా లేదా, ఆయన ఇస్తే ప్రజలు నమ్ముతారా లేదా? దిస్ ఈజ్ ది ఎజెండా ఆఫ్ 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే జనరల్గా మా ఆంధ్రప్రదేశ్ ప్రజల మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పటి వరకు ఉన్న సంక్షేమ పథకాలు అమలు అవుతాయి అన్న దానిపైన ఉంటుందా, అంతకు మించి ఇంకేమిస్తారు అన్న దాని గురించి ఆలోచిస్తారా? ఎక్కడైనా సర్వసాధారణంగా సంక్షేమ పథకాల్లో మీరు అంటే వాడికి అలవాటు పడిపోయి ఉంటారు జనాలని అంటారు. మీరు ఇచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువ ఎవరిస్తారు అన్నది ప్రజల ముందు 2 అంశాలు ఉంటాయండి. ఉన్నవి కొనసాగిస్తారా లేదా, ఇంతకన్నా ఎక్కువ ఇస్తారా లేదా. తెలంగాణ ఎన్నికల్ని చూడండి. తెలంగాణ ఎన్నికల్లో దళిత బంధు, బీసీ బంధు, ఆ బంధు, రకరకాల రుణమాఫీ, రైతు బంధు, ఇటువంటి స్కీమ్స్ అన్నీ ఇస్తున్నారు. ఇవి కొనసాగుతాయా లేదా అన్నది ఒక ప్రశ్న ఉండింది. దాంతోపాటు 5 గ్యారంటీలు రేవంత్ రెడ్డి ఏదైతే ముందుకు తీసుకొచ్చారో 5 గ్యారంటీలు ప్రజలని ఆకర్షించాయి. ఉన్నవి పోవు, అదనంగా వస్తాయి అన్నటువంటి నమ్మకము రేవంత్ రెడ్డి కలిగించగలిగారు, కాంగ్రెస్ పార్టీ కలిగించగలిగింది, గెలిచారు. ఆంధ్రలో కూడాను ప్రజలు ఇంతకన్నా ఎక్కువ కోరుకోవడం అనేది ఇది సహజంగా జరిగే ప్రక్రియ. సహజంగానే మీరు కొన్ని హామీలు ఇచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువ హామీలు ఏమన్నా ఇస్తారా అన్నది
ప్రతి వాళ్ళు చూస్తారు. కాబట్టి ఆంధ్రలో కూడాను ఆ రకమైన ఆస్పిరేషన్ ఉంటుంది. ఒకవేళ కొత్త హామీలు రాకపోతే ఉన్నవి కొనసాగుతాయా లేవా అన్నది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకనే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశమే ప్రధాన అంశం కాబోతోంది. మిగతా అన్ని అంశాల మీద చర్చ జరగవచ్చు, రాజధాని కావచ్చును, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చును, మిగతా అంశాల మీద చర్చ జరగవచ్చును. కానీ 2 అంశాలు మాత్రమే. ఒకటి కులాలు, రెండవది ఫ్రీబీస్, వెల్ఫేర్ స్కీమ్. ఇవి మంచా చెడా అన్నటువంటి చర్చను పక్కన పెడితే ఇవి కొనసాగుతాయా లేదా అన్నది ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. దీని ఆధారంగానే ఓవరాల్గా అంటే ఇప్పుడు టీడీపీ జనసేన వ్యూహం ఏ విధంగా కనిపిస్తుంది? మీరు కులాలు అని అన్నారు కాబట్టి, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నారు కాబట్టి కాపు సామాజిక వర్గం అంతా టీడీపీతోనే ఉంటుంది. బీసీ సామాజిక వర్గ బీసీ కులాలు కూడా ఇప్పటి నుంచో టీడీపీ వైపే ఉన్నాయి. కాబట్టి ఒక బలమైన డిక్లరేషన్ ద్వారా గతంలో కొంత ఓట్ బ్యాంక్ ఏదైతే వైసీపీకి వెళ్ళిందని అనుకుంటున్నారో అదంతా మళ్ళీ తిరిగి టీడీపీకి వచ్చే విధంగా ప్లాన్ చేశారనుకోవాల్సిన అవసరం ఉంటుందా? టీడీపీ చాలా ఆలస్యంగా ఈ స్ట్రాటజీని అమలు చేసిందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజులకే దాదాపు అన్ని కులాలకి బీసీ కార్పొరేషన్లను, లేకపోతే ఆ కులం పేరిట కార్పొరేషన్లను ఏర్పాటు చేయటము, ఆ కులానికి చెందినటువంటి నాయకులను చైర్పర్సన్స్గా చేయటము, కొన్నిటికి నిధులు ఇచ్చారు, కొన్నిటికి నిధులు ఇవ్వలేదు. కానీ మొత్తం మీద బీసీ కులాలకు సంబంధించి, బీసీయేతర కులాలకు సంబంధించి కూడా ఆయన కార్పొరేషన్లు పెట్టడం జరిగింది. తర్వాత ఈసారి టికెట్ల పంపిణీ కూడా మీరు చూస్తే కాస్ట్ కన్సిడరేషన్స్ అనేవి, కులపరమైనటువంటి అంశాలను ఆయన పరిగణనలోకి తీసుకుని చేస్తున్నది కనిపిస్తోంది. ఈ గేమ్లో వైఎస్ఆర్సీపీ కనీసము 8 నెలలు ముందుంది. టీడీపీ బీసీ డిక్లరేషన్ వచ్చేటప్పటికి చాలా ఆలస్యం జరిగిందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే కాపు ఓట్ల గురించి కనుక మనం చూసినట్లయితే కాపు ఓట్లు ఏనాడు ఒక పార్టీకి గుండుగుత్తగా పడింది లేదు, ఈసారి కూడా పడతాయన్నది నాకు అనిపించటం లేదు. కారణం ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీకి చెందినటువంటి కాపు నాయకుడు ఒక్కరు కూడా జనసేనలో చేరలేదు. 2009లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడాను విపక్ష టీడీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు వెళ్ళి ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క కాపు నాయకుడు కూడా వెళ్ళి చేరలేదు. అంటే ఒకసారి ఇక్కడ ఎందుకు చేరలేదు అన్న దానిపైన పోస్ట్ మార్టం చేస్తే పవన్ కళ్యాణ్ ఆ దిశగా విస్తరించలేకపోయారా, నమ్మకం కలిగించలేకపోయారా, లేదు వాళ్లే పార్టీని వదిలి రావడానికి ఆసక్తిని చూపించలేకపోయారా? అంటే కాపు ఓట్లు గుండుగుత్తగా ఒక పార్టీకి ఎప్పుడు పడలేదండి. కాపులు సంఖ్యాధిక్యత ఉన్నటువంటి సామాజిక వర్గం అయినప్పటికీ కూడాను అందరూ ఒక పార్టీకి ఏ రోజు వేయలేదు. ఇంతకు ముందు కూడా ప్రయత్నాలు జరిగినాయి. రంగా హత్య తరువాత కాపు ఓట్ కన్సాలిడేషన్ జరిగింది, మార్జినల్ కన్సాలిడేషన్ జరిగింది. మార్జినల్గా కాంగ్రెస్కి అది బెనిఫిట్ చేసింది. ఆ తరువాత కూడాను ప్రజారాజ్యం చేసినప్పుడు కూడాను 18% ఓట్లు మాత్రమే వచ్చినాయి. అందులో కాపులు మేజర్ సెక్షన్ అయినా నాన్ కాపు ఓట్లు కూడా కొంత పడ్డాయి. ఇప్పుడు కూడాను దాదాపుగా అటువంటి పరిస్థితే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం జనసేనకి 6 నుంచి 8% కన్నా ఎక్కువ ఓట్లు వచ్చేటటువంటి అవకాశం లేదని చంద్రబాబు నాయుడు గుర్తించారు కాబట్టి 24 సీట్లు ఇచ్చారు. ఓకే, నిజంగా ఆయన మొత్తం కమ్యూనిటీ ఓట్లు తేగలరు అని భావించుంటే 50 సీట్లు ఇచ్చుండేవాళ్ళు. కాబట్టి ఎక్కడో కాపు ఓట్లు గుండుగుత్తగా ఒక పార్టీకి పడవు, 4-5 పార్టీల మధ్య పడతాయి. అది పంచడం జరుగుతుంది. కొంత వైఎస్ఆర్సీపీకి వెళ్తాయి. అధికారంలో జరిగింది కూడా అదే, ఇప్పటి వరకు జరిగింది అది, ఈసారి కూడా అదే జరిగే లక్షణాలు కనపడుతున్నాయి. రెండవది, కాపు కన్సాలిడేషన్ జరిగిన ప్రతిసారి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో నాన్ కాపు కౌంటర్ కన్సాలిడేషన్ జరుగుతుంది. ఓకే, ఈ నాన్ కాపు కౌంటర్ కన్సాలిడేషన్ ప్రధానంగా బీసీ కులాల్లో జరుగుతుంది. బీసీ కులాలు ఒకవేళ కాపుల పార్టీతో చంద్రబాబు నాయుడు చేతులు కలిపినట్లయితే కౌంటర్ కన్సాలిడేషన్ ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఆటోమేటిక్గా వైసీపీకి. కాబట్టి కానీ 2014లో అలాంటి ప్రభావం ఎందుకు కనిపించలేదు? 2014లో కన్సిడరబుల్ పర్సంటేజ్ ఆఫ్ బీసీలు వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. ఒక గణనీయమైనటువంటి సంఖ్యలో బీసీలు ఓట్లు వేశారు. బీసీలు గుండుగుత్తగా ఒక పార్టీకి ఎప్పుడు ఓటు వేయరండి. మన తెలంగాణలో కానీ ఎక్కడ కూడాను, ఉత్తర భారతదేశంలో కూడా బీసీలు అందరూ ఒక పార్టీకి వేయరు. మనలో చాలామంది ఏంటంటే బీసీలు అందరూ ఒక గ్రూప్గా భావిస్తారు.
మన తెలంగాణలో ఒక రాజకీయ నాయకుడైతే 98 బీసీ కులాల్ని కలుపుతానని ఆయన చాలా డబ్బుని సమయాన్ని వెచ్చించి ఏళ్ళు ప్రయత్నం చేసిన తర్వాత అదంతా మానేసి ఊరుకున్నారు. కాబట్టి బీసీలందరూ ఒకే కులానికి వేస్తారు. బీజేపీ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అంది, ఏ కులానికి చెందిన బీసీ అన్నటువంటి ప్రశ్న వచ్చింది. కాబట్టి బీసీ అనేది బయటకి ఒక వర్గంగా కనిపిస్తున్న అనేక వర్గాలు సంబంధించినటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తుని కాన్స్టిట్యున్సీ తీసుకోండి. వైఎస్ఆర్సీపీ నెల్లూరుకి చెందినటువంటి రాజకీయ నాయకుడిని తుని ఇన్ఛార్జిగా పంపించింది. ఎందుకు పంపించారు? తునిలో ఉన్నటువంటి తొండంగి, ఏలేశ్వరము, ఈ రీజన్స్లో ఉన్నటువంటి యాదవ పాపులేషన్ ట్రెడిషనల్గా టీడీపీకి వేస్తోంది, యనమల ఫ్యామిలీ చుట్టూ ఉంటూ వస్తుంది. దానిని బ్రేక్ చేయడం కోసం నెల్లూరు నుంచి ఒక యాదవ లీడర్ని తీసుకెళ్ళి పెట్టారు. సక్సెస్ఫుల్ అవుతుందా లేదా ఈరోజు మనం చెప్పలేము, బట్ ఇట్ ఈజ్ అ స్ట్రాటజీ దట్ ఈస్ వర్క్డ్ అవుట్. కాబట్టి బీసీ ఓట్లను అక్కడ యాదవ ఓట్లను చీల్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి బీసీలు అందరూ ఒకవైపు వెళ్తారు అని భావించడానికి లేదు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క డైనమిక్ ఉంటుంది. సర్వసాధారణంగా కౌంటర్ కన్సాలిడేషన్ కనుక జరిగితే కాపులందరూ జనసేనతో లేదా జనసేన టీడీపీతో అన్నటువంటి టాక్ గనక వస్తే, అంటే ఒకవేళ పవర్ షేరింగ్ ఉంటుంది అంటే కౌంటర్ కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉంటుంది అని ఒక చర్చ జరిగింది. ఇప్పుడు పవర్ షేరింగ్ గురించి ఎక్కడ మాట లేదు కాబట్టి ఆ కౌంటర్ కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉంటుందంటారా? పవర్ షేరింగ్ కనుక లేకపోతే ఈ పొత్తు ఏదైతే కుదిరిందో ఈ పొత్తు వల్ల ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు. ఓకే, టీడీపీకి పవర్ షేరింగ్. మరి ఇప్పుడు పవర్ షేరింగ్ అనే మాట లేదు, అందుకే చేగొండి సూర్యప్రకాష్ కూడా పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. చాలా కరెక్ట్ మీరు చెప్తున్నారు. కాబట్టి ఈ పొత్తు విషయంలో జరిగినటువంటిది ఏంటంటే పవర్ షేరింగ్ లేదు. బీజేపీ కూడా ఎందుకు రాలేదు ఇంత మటుకు? బీజేపీతో ఎందుకు తేలలేదు? బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అన్నది తేల్చకుండానే ఒక 50 సీట్లు మినహా మిగతా సీట్ల క్యాండిడేట్లను ఎందుకు ప్రకటించారంటే ఎక్కడో పవర్ షేర్ చేసుకోవడానికి చంద్రబాబు ఇష్టపడటం లేదు. ఓట్లను చీలకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప అధికారాన్ని పంచుకునే ప్రయత్నం చేయటం లేదు. అధికారాన్ని పంచుకునే ప్రయత్నం చేయటం లేదని గమనించిన తరువాత జనసేన ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయా, టీడీపీ ఓట్లు జనసేనకి ట్రాన్స్ఫర్ అవుతాయా? అయ్యే పరిస్థితి ఉండదు. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరినా కూడా ఈరోజు ఆంధ్రలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలతో ఉన్నటువంటి పరిచయాలతో నేను మాట్లాడుతుంటే నాకు అనిపిస్తున్నది, పొత్తు చేసుకున్నప్పటికీ పొత్తు పెట్టుకున్నప్పటికి కూడా ఓట్ ట్రాన్స్ఫర్ జరగకపోవచ్చు. టీడీపీ కూడా చాలామంది టీడీపీ కార్యకర్తలు అవసరమైతే ఓడిపోతాం కానీ బీజేపీకి వెయ్యము అన్నటువంటి మూడ్లో ఉన్నారు. అది కూడా వాస్తవం. కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ జరగనప్పుడు పొత్తు పెట్టుకుని లాభం ఏంటి? కాబట్టి స్ట్రక్చరల్గా అంటే నిర్మాణ పరంగానే ఈ పొత్తులో వీక్నెస్ ఉంది. నిర్మాణ పరంగానే ఈ పొత్తులో కౌంటర్ కన్సాలిడేషన్కి ఆస్కారం ఉంది. నిర్మాణ పరంగానే ఈ పొత్తు లోపల ఓట్ల ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం లేదు. కాబట్టి ఈ బీసీల డిక్లరేషన్ ఏదైతే వచ్చిందో, ఓట్ ట్రాన్స్ఫర్ జరగక ఆయా నియోజకవర్గాల్లో ఆ ఓట్ బ్యాంక్ ఎవరికి వెళ్ళే అవకాశం ఉంటుంది? ఇప్పుడు జనసేన పోటీ చేసిన చోట ఓట్ ట్రాన్స్ఫర్ జరగకపోతే టీడీపీ క్యాడర్ ఓటు ఏమయ్యే అవకాశం ఉంటుంది? అంటే జనరల్గా వీళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసేవాళ్ళు కాదు. ఓటింగ్ పర్సంటేజ్ తగ్గొచ్చు. ఉదాహరణకి బీజేపీ ఓటర్ ఉంటాడు, బీజేపీ కాక వేరే టీడీపీ వచ్చిందనుకోండి, ఓటు వేయడానికి వెళ్ళాడు. వాడు 100 ఓట్లు ఉన్నా కూడా అందులో ఒక 20 మంది వేయొచ్చును, 80 మంది ఇంట్లో కూర్చోవచ్చు. ఓటింగ్ శాతము తగ్గే ప్రమాదం ఉంది. వీళ్ళందరూ వెళ్ళి వైఎస్ఆర్సీపీకి వేయరు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు టీడీపీ ఓటు. ఈ ఓటు వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫర్ కాదు, అవుతుందని ఎవరన్నా ఆశ. అంటే ఇప్పుడు ఇంకొకటి ఈక్వేషన్ కూడా ఉంది, జనసేన ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది, టీడీపీ ఓటు జనసేన పోటీ చేసిన చోట ట్రాన్స్ఫర్ జరగదు, లాంటి ఈక్వేషన్స్ కొన్ని చెప్తూ ఉన్నాయి. నేను ఇందాక నుంచి చెప్తున్నది అదేనండి. ఈ రెండు పార్టీల మధ్య పరస్పరం ఓట్ ట్రాన్స్ఫర్ జరగకపోతే ఈ పొత్తు వృధా. అదేవిధంగా బీజేపీని కలుపుకోకుండా 50 సీట్లను ఇప్పటికీ అనౌన్స్ చేయకుండా ఇప్పటికీ కన్ఫ్యూజన్లో అంతా తెలంగాణ భాషలో చెప్పాలంటే లట్కాయించి పెట్టడం ఏదైతే ఉందో, దీనివల్ల చంద్రబాబు యొక్క కేసు వీకెన్ అవుతున్నది అంటున్నాను నేను.
కానీ ఎందుకు బీజేపీ విషయంలో ఆ జాప్యం ఎందుకు జరుగుతుంది పొత్తు తేలే విషయంలో? ఎందుకంటే బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేనని అందరికంటే ముందు పొత్తుని అనౌన్స్ చేశారు, సీట్లని అనౌన్స్ చేశారు, క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు, ఇవన్నీ జరిగిపోయింది. కానీ ఇంకా ఎందుకు బీజేపీతో తేలడం దివాళా రేపు అన్నట్టుగా ఉంది సార్? 1999 నుంచి 2004 వరకు ఉన్న బీజేపీ వేరు, 2014 నుంచి 2024 వరకు ఇప్పుడు మనకి కనిపిస్తున్న బీజేపీ వేరు. ఆ బీజేపీలో తెలుగుదేశంకి చెందినటువంటి వ్యక్తులకు కమలం గుర్తు మీద గెలిపించుకుని మంత్రులుగా అయినటువంటి వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానము డైరీలు కూడా అందకుండా చేయగలిగారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అడిగితే టీటీడీ డైరీలు రాలే. ఇది ప్రత్యక్షంగా నాతో చెప్పినటువంటి విషయం. మంత్రి పదవి పోయిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు అంటే ఈ పరిస్థితులు అప్పుడు 2024లో ఉన్న బీజేపీ వేరు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి 3వ టర్ముకి అధికారంలోకి ఖాయంగా వెళ్ళేటటువంటి వాతావరణం ఉన్నటువంటి పార్టీ ఎన్డీఏలో చేరుతున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించనంత వరకు పొత్తుండదు. ఎన్డీఏలో చేరకుండా పొత్తెలా కుదురుతుంది? అంటే వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత కదా ఎన్డీఏలో చేరుతున్నట్టు చంద్రబాబు ఎప్పుడు ప్రకటించగలుగుతారు? ఆయన చెప్పాలి. ఇది ఎప్పుడు ప్రకటించాలి అన్నది చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఎన్నికల నోటిఫికేషన్కి 20 రోజులు ఉంది. 20-25 రోజులు ఇరు పార్టీలు కూర్చుని నేతలు మాట్లాడుకున్న తర్వాతే పొత్తులో వెళ్దాం అని అనుకున్న తర్వాతే కదా అందులో చేరుతున్నాను. పొత్తులో భాగంగా బీజేపీ నాకు ఢిల్లీలో ఉన్నటువంటి విలేకరులతో మాట్లాడితే అర్థమైనటువంటి విషయం మీకు చెప్తున్నాను. బీజేపీ ఈ పొత్తు కేవలం ఎన్నికల వరకు మాత్రమే కాక అధికార పంపిణీ వరకు, అధికారం యొక్క డిస్ట్రిబ్యూషన్లో కూడాను వాటా అడుగుతున్నది. ఓకే, ఎమ్మెల్సీలు, పంచాయతీలు అన్ని లెవెల్స్లో అధికారాన్ని షేర్ చేసుకోవాలన్నటువంటి డిమాండ్ బీజేపీది. ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించాలి. ఈ రెండు ఇప్పటి వరకు రాలేదు. కేవలం ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్తో చేసుకున్నట్టుగా లేదా జనసేనతో చేసుకున్నట్టుగా 24 సీట్లతోటి బీజేపీ అంగీకరించే పరిస్థితి. దాని న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఆంధ్రలో ఎంత అన్నదాంతో సంబంధం లేదు. బీజేపీకి ఈరోజు ఉన్నటువంటి శక్తి కానీ, ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి డిసిషన్ మేకింగ్ పవర్ కానీ. సో టుడేస్ బీజేపీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాజ్పేయి అద్వానీస్ బీజేపీ. అప్పుడు గవర్నమెంట్ నిలబెట్టుకోవడం కోసం కాంప్రమైజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ఎంపీ రాకపోయినా కూడాను మొత్తం 25 మంది ఎంపీలు తమకు అనుకూలంగా ఓటు ఎలా వేయించుకోవాలో తెలిసిన బీజేపీతో డీల్ చేస్తున్నప్పుడు ద్రౌపది ముర్ము గారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని 100కి 100 ఓట్లు ముర్ము గారికి పడినాయి. అవును, టీడీపీ వేసింది, వైఎస్ఆర్సీపీ వేసింది. అడగకుండానే ప్రకటించేశారు. కాబట్టి 25కి 25 ఎంపీలు తమకు అనుకూలంగా పడేటటువంటి పరిస్థితి ఉంటే నీకు 0.58% ఓట్లు రాష్ట్రంలో వస్తే ఎంత? ఢిల్లీని శాసించగలిగినట్టు ఢిల్లీలో అధికారంలో రావడానికి ఈ సీట్ల అవసరం లేదు ఇప్పుడున్నటువంటి క్యాలిక్యులేషన్ల ప్రకారం. కాబట్టి యు ఆర్ డీలింగ్ విత్ ఎ డిఫరెంట్ బీజేపీ. వెన్ యు ఆర్ డీలింగ్ విత్ ఎ డిఫరెంట్ బీజేపీ ఒక మెట్టు దిగక తప్పదు. ఇప్పటి వరకు ఎన్డీఏలో చేరుతానని ప్రకటించని కారణంగా, అంటే నాకు జర్నలిస్టులు, ఢిల్లీలో ఉన్నటువంటి జర్నలిస్టులు చెప్తున్న దాని ప్రకారం ఈ పొత్తు ఇంత మటుకు జరగలేదని, అధికార పంపిణీ అన్ని లెవెల్స్లో జరగాలన్నటువంటి విషయానికి అంగీకారం లేదని నేను విన్నది. ఇది నిజమా కాదా అన్నది రాజకీయ నాయకులు రెండు వైపుల నుంచి ప్రకటనలు రాలేదు, కానీ వింటున్నది ఇది. అంటే ఒకవేళ పొత్తు విషయంలో బీజేపీ ఆచితూచి వెళ్తుంది, జనసేనని తొందరపడ్డారంటారా? అది ఆ రకంగా నేను అనుకోను. జనసేన మొదటి నుంచి కూడా పొత్తు కావాలి, వైఎస్ జగన్ని ఓడించాలి అని చెబుతూ వస్తున్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళు పొత్తుకి. నేను ఆశ్చర్యపోయింది ఎక్కడంటే పొత్తు కుదుర్చుకుంటున్నప్పుడు గౌరవప్రదమైనటువంటి నంబర్లో సీట్లు అడగలేకపోవడము, అది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. పొత్తు కుదుర్చుకోవాలన్నది వాళ్ళు చాలా ముందు ప్రకటించినటువంటి విషయం, దానికోసం లాబీ చేశారు. జగన్ని ఓడించాలన్నది వాళ్ళ లక్ష్యము. ఇంత ఉండినప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ప్రకటించారు పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ సీట్లు 24కి ఎందుకు సర్దుకో? వైఎస్ఆర్సీపీ క్షమించాలి, జనసేన పార్టీలోనే చాలా అసంతృప్తి ఉంది. చాలామంది ఏళ్ల తరబడి పనిచేసినటువంటి కార్యకర్తల్లో కూడా అసంతృప్తి ఉంది. జనసేన అనే దృక్పథం ఒకలాగా, కేడర్ దృక్పథం ఒకలాగా ఉంది. కాబట్టి
నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే పొత్తు విషయంలో జనసేన క్లియర్గా ఉంది, కానీ ఇంత తక్కువ సీట్లకి బేరం ఒప్పుకోవడం ఏదైతుందో, అంటే పూర్తి వ్యాపార పదం వాడుతున్నాను, బేరము కుదుర్చుకోవడంలో ఎక్కడో లోపం జరిగిందని నాకు వ్యక్తిగతంగా. అంటే బీజేపీతో కూడా పొత్తుంటుంది కాబట్టి కొన్ని సీట్ల విషయంలో త్యాగం చేయాల్సిన అవసరం ఉందని జనసేన ఆ రోజు కూడా అన్నారు. బీజేపీ ఎక్కువ అడుగుతోంది, జనసేన కన్నా ఎక్కువ అడుగుతోంది ఈ రోజున. నేను ఇందాక చెప్పినట్టుగా 2004 నాటి బీజేపీ కాదు ఇది. కరెక్ట్. కాబట్టి యు ఆర్ డీలింగ్ విత్ అ డిఫరెంట్ బీజేపీ. రాష్ట్రాలలో రాజకీయాలని డిక్టేట్ చేస్తున్నది బీజేపీ. అనేక ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, కేరళలో సీట్లు లేకపోయినా 18% ఓటు తెచ్చుకుంటున్నటువంటి పార్టీ. తమిళనాడులో 4% నుంచి డబుల్ డిజిట్కి వెళుతుందని అన్ని సర్వేలు చెప్తున్నాయండి. అంటే ఈ అన్నామలై యాత్ర తరువాత వచ్చిన అన్ని సర్వేలు ఆ రకంగా గ్రోత్ ఉన్నటువంటి కర్ణాటకలో స్వీప్ చేయబోతుంది. 25 సీట్స్ వరకు గతంలో 2019లో తెచ్చుకున్నారు. ఈసారి కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉంటుంది. దేవగౌడ కూడాను వీళ్ళతో కలిసి రాబోతున్నారు. కాబట్టి ఓట్ల చీలిక 3 వేస్గా ఉండేటువంటి అవకాశం లేదు. ఇంత సానుకూలత దక్షిణ భారతదేశంలో కూడా ఉన్నటువంటి పార్టీతోటి డీల్ చేసేటప్పుడు పొత్తు వేగంగా కుదుర్చుకోవాలి. ఓకే. అక్కడ ఎక్కడో మొత్తానికి ఇంకా తటపటాయింపు ఉంది అని నాకు అనిపిస్తోంది. జనసేనది కూడా నా అభిప్రాయంలో ఇట్ కుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ మోర్ సీట్స్. మై గట్ ఫీలింగ్. ప్రశాంత్ కిషోర్ భాషలో చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ కూడాను మాట్లాడారు ఉండాల్సింది, గౌరవప్రదం అనుకుని ఉంటే 35-40 సీట్లు అడుగు ఉండాల్సింది. జనసేనకి కనీసం 6-8% ఓట్లు ఉన్నాయని కదా అంచనా. సో ఇప్పుడు ఆల్రెడీ జనసేన టీడీపీ పొత్తు కుదిరిన తర్వాత, సీట్ల పంపకాల తర్వాత జనసేన నాయకుల్లో, కాపు నాయకుల్లో వస్తున్న విభేదాలను వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకునే వ్యూహంతో ముందుకు వెళ్తుంది అనుకోవచ్చా? సూర్యప్రకాష్ని తీసుకోవటం కానీ, లేదంటే ముద్రగడ పద్మనాభం ఆ పార్టీలో చేరటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు కానీ. సార్, వైఎస్ఆర్సీపీ ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్ని చాలా సిస్టమేటిక్గా, మెథాడిక్గా అప్రోచ్ అయిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే 3 నెలల క్రితము కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ మ్యాపింగ్ చేసింది పార్టీ. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి టీమ్స్ 3 మంత్స్ క్రితమే కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ చేశారు. ఈ రోజున యాజ్ ఆన్ టుడే ఆ పార్టీ బూత్ లెవెల్ మ్యాపింగ్ చేస్తుంది. బూత్ లెవెల్లో ఉన్నటువంటి 1000 మంది ఓట్లలో పార్టీకి చెందినటువంటి 400 మంది కార్యకర్తల్లో, ఆ 400 మంది కార్యకర్తల్లో ఉన్న డిఫరెన్స్లు, అసంతృప్తులు, నాకు ఫలానా రాలేదు, నాకు ఫలానా అవ్వలేదు, లేకపోతే వాడికి నాకు పడదు అని ఆ లెవెల్లో, ఆ మైక్రో లెవెల్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ని ఈ పార్టీ మ్యాప్ చేస్తోంది. టీడీపీ ఆ రకంగా చేస్తున్నట్టు కనపడటం లేదు. ఇప్పటి వరకు మైక్రో లెవెల్ మ్యాపింగ్ దాకా వచ్చినట్టుగా కనపడటం లేదు. బోండా ఉమాకి, బుద్ధా వెంకన్నకి డిఫరెన్సెస్ని వాళ్ళు ఇప్పటివరకు రికన్సైల్ చేయలేకపోయారు. ఉమాకి అక్కడ ఆ ఏరియాలో మిగతా టీడీపీ కార్యకర్తలకు ఉన్న డిఫరెన్సెస్ని వాళ్ళు రికన్సైల్ చేయలేకపోయారు. కాబట్టి మ్యాక్రో లెవెల్ మ్యాపింగే టీడీపీలో ఇంకా జరగలేదు. సహజంగానే వీళ్ళంతా వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరతారని నేనైతే భావించటం లేదు. వైఎస్ఆర్సీపీ నుంచి కూడా వెళ్ళి చేరుతున్నారు. అవును. మంత్రి జయరాం కూడాను టీడీపీలో. అంటే వీళ్ళంతా అడిగిన చోట సీట్ ఇవ్వలేదు, లేకపోతే అధినేత చేయమన్న చోట పోటీ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ అధినేత విధానాలు నచ్చక వెళ్ళిపోతున్నామని చెప్తున్నారు. సో ఈ కామెంట్స్ ఎంత మేర డ్యామేజ్ జరుగుతుందో, ఈ వర్గాన్ని ఎవరు క్యాప్చర్ చేయగలరు అన్నది ఓట్ పర్సంటేజ్ని డిసైడ్ చేస్తుంది. ఈ రకంగా అసంతృప్తితో వెళ్తున్నటువంటి వాళ్ళు ఏ పార్టీకి వెళ్తారు? వీళ్ళకి ఆప్షన్ తక్కువ ఉంది. ఎందుకంటే టీడీపీకి వెళ్ళే పరిస్థితి లేదు. జనసేన నుంచి బయటకు వస్తున్నప్పుడు ఈ కొద్ది సంఖ్య కావచ్చును, కానీ వీళ్ళందరూ కూడాను ఒక మైక్రో లెవెల్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ మైక్రో లెవెల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని వైఎస్ఆర్సీపీ ఆకర్షించగలిగితే, ఆ పార్టీ కనుక ఆకర్షించగలిగితే, బూత్ లెవెల్ మ్యాపింగ్ కనుక చేసి ఆకర్షించగలిగితే వైఎస్ఆర్సీపీ క్యాన్ టేక్ ది అడ్వాంటేజ్, ఈ లాభాన్ని పొందగలుగుతుంది. ఇది నాకు ఇటీవలే ఆంధ్రలో నేను పర్యటించి వచ్చాను. అంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా జనసేనానికి ఉత్తరాల ద్వారానో, లేఖల ద్వారానో, ఇక స్టేట్మెంట్స్ ద్వారానో ఏదో రకమైన సూచనల్ని చేగొండ హరిరామజోగే పంపిస్తున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన సీట్ల పంపకాలు బాగోలేదనడమో, లేకపోతే జనసేనాని
మనకంత బలం ఉందా లేదు అనేటటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపడుతూ చేకొండి హరిరామ్ జోగే కుమారుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు కనీసం నన్ను ఏమాత్రం పట్టించుకోలేదు అంటూ కాపు జాతి కోసం పాటుపడుతున్నాను అంటూ ఆయన చేసినటువంటి పోరాటాల చరిత్ర ఉంది పద్మనాభానికి. ఇప్పుడు ఆయన కూడా వైసీపీ వైపు చూస్తున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి ఆ దిశగా వెళ్తున్నటువంటి పైన కాపు కేడర్ని, జనసేన కేడర్ని వాళ్ళ వెనక వెళ్ళేలాగా జరిగే పరిణామం ఏదైనా? నేను ఇందాకే మీతోటి అన్నాను రోహిత్ గారు, కాపు ఓట్లన్నీ గుండుగుత్తగా ఒక పార్టీకి పడేటటువంటి అవకాశం గతంలో లేదు, భవిష్యత్తులో కూడా కనిపించటం లేదు. కాపు ఓట్లలో ఒక సిగ్నిఫికెంట్ సెక్షన్ వైఎస్ఆర్సీపీకి వెళ్తాయి, ఒక సిగ్నిఫికెంట్ సెక్షన్ జనసేన టీడీపీకి వస్తాయి. జనసేన టీడీపీలో కూడా సమర్థవంతమైనటువంటి కాపు లీడర్షిప్ ఉంది. జ్యోతుల ఫ్యామిలీ ఉంది, లేకపోతే అమలాపురం ఏరియాలో ఉన్నారు, మీకు ఆ రకంగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. కొంత పవర్ఫుల్ కాపు లీడర్షిప్ టీడీపీకి కూడా ఉంది. కాబట్టి టీడీపీకి కొంత కాపు ఓట్లు వస్తాయి, జనసేనకు కొంత వస్తాయి. ఒక మైనర్ సెక్షన్, చాలా మైనర్ సెక్షన్ బీజేపీకి కూడా పడే అవకాశం ఉంది. మైనర్ సెక్షన్ వైఎస్ఆర్సీపీకి కూడా కాపులు. ఇందాక మనం అనుకుంటున్నది ఏంటంటే కాపులు గుండుగుత్తగా ఒక పార్టీ వెనుక పోలరైజ్ అయ్యేటటువంటి అవకాశం లేదు. ఇవి అన్ని పార్టీల మధ్య డిస్ట్రిబ్యూట్ అవుతారు. ఓకే, ఇది మన ప్రాథమికమైనటువంటి ప్రిమైస్, ఓకే, భూమిక. ఇప్పుడు జగన్ గురించి మీరు అన్నారు, వాళ్ళు మైక్రో లెవెల్లో మ్యాపింగ్ చేస్తున్నారు. సో ఈ అభ్యర్థుల మార్పు అనేది ఏ మేర ఉపయోగపడే అవకాశం ఉంటుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న సార్. ఎందుకంటే ఓవరాల్గా దీనివల్ల ఎమ్మెల్యేల పట్ల ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఏది ఉందో దాన్ని అడ్రస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఆ విషయంలో బీఆర్ఎస్ ముందడుగు వేయని కారణంగా ఓడిపోయినటువంటి విషయాన్ని కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు. కొన్ని సీట్లలో మేము ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చుంటే గెలిచుండే వాళ్ళమని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఆ మేరకు మార్చటము లో ఒక రేషనాల్ ఉంది. కొంత గ్రౌండ్ లెవెల్ మ్యాపింగ్ చేసిన తర్వాత, ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత, రకరకాల సర్వేల ఆధారంగా ఇది జరుగుతున్నట్టుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నాయి. ఆ పార్టీ యొక్క బ్యాక్ రూమ్ థింకింగ్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఒకటి రెండు మాత్రం నాకు అర్థం కాలేదు. ఉదాహరణకి ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పాయకరావుపేటలో టికెట్ ఇవ్వడము, ఈ రకంగా జరిగినటువంటి కొన్ని ఉన్నాయి. వాటి రేషనల్ ప్రస్తుతానికి నాకు అర్థం కావటం లేదు. కానీ ఓవరాల్గా ఈ ఎక్సర్సైజ్ ముందస్తుగా చేపట్టిన కారణంగా డిఫరెన్సెస్ని న్యూట్రలైజ్ చేసేటంటే, అంటే వాటిని తగ్గించే దిశగా కొంత వర్క్ చేయడానికి వెళ్ళింది. ఇష్టం లేనటువంటి వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి అవకాశం. ఇప్పుడు నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన కొన్ని డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లను అంగీకరించేది లేదు అని జగన్ స్పష్టంగా చెప్పారు. ఆయన వెళ్ళిపోయారు. సో ఈ రకంగా ఆయనతో పాటు ఆయన క్యాడర్ ఎంతమంది వెళ్తారు, లేకపోతే దానివల్ల నష్టం ఎంత, లాభం ఎంత, ఇవన్నీ పార్టీ అంచనా వేసుకునే ఉంటుందని నా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ ఏదైతే చేస్తున్నారో, ఇంజనీరింగ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ టికెట్ల పంపిణీలో, దీనిలో కూడాను బీసీ లేకపోతే బలమైనటువంటి సామాజిక వర్గాలు వీటిని పరిగణనలో తీసుకుంటున్నారు. బీసీ డిక్లరేషన్ ఈరోజు వచ్చింది టీడీపీది. నేను ఇందాక మీతో అన్నది ఏంటంటే 8 నెలలు వైఎస్ఆర్సీపీ ముందు ఉంది అంటానికి ఏంటంటే, ఈ ఎక్సర్సైజ్ 4 or 5 months, 5 months, 6 months ముందు నుంచి స్టార్ట్ అయ్యి ఈ క్యాండిడేట్ల అనౌన్స్మెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి నా గట్ ఫీలింగ్ ఏంటంటే, లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ మస్ట్ డెఫినెట్లీ హ్యావ్ గాన్ ఇన్ టు ఇట్, అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ షఫ్లింగ్ ఈజ్ బీయింగ్ డన్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఒకసారి మనం ఈ బీసీ డిక్లరేషన్ మళ్ళీ చూస్తే, స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ వైసీపీ ప్రభుత్వం 34 నుంచి 24 తగ్గించింది. మళ్ళీ మేము వస్తా 34 తీసుకొస్తామన్నారు. ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుంది? దీనిని, ఈ డిసిషన్స్ని ఓటర్ల దగ్గరికి తీసుకెళ్లాలండి. 2019 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఆయన టీం న్యాయ్ అని ఒక స్కీముని తీసుకొచ్చారండి. NYAY, న్యాయ్ అని ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. ఎన్నికల నిజానికి అది చాలా ఆకర్షణీయమైనటువంటి స్కీము. దాని ఇంపాక్ట్ ఉంటుంది, ఉండవలసింది. కానీ చాలా ఆలస్యంగా రావడం వల్ల ఓటర్ల దగ్గరికి తీసుకెళ్ళడానికి, ఓటర్లలో దీన్ని ఒక డిబేటింగ్ పాయింట్గా, టాకింగ్ పాయింట్గా మార్చడానికి కావలసినటువంటి సమయము
చిక్కలేదు. ఉదాహరణకి నవరత్నాలు ఎప్పుడు అనౌన్స్ అయినాయి? నవరత్నాలు ఆల్మోస్ట్ 1.5 year ముందు పార్టీ ప్లెనరీలో అనౌన్స్ చేశారు. ఆ నవరత్నాల మీద రాష్ట్ర వ్యాప్త సదస్సులు జరిగినాయి. రాష్ట్ర వ్యాప్త సదస్సుల తరువాత పబ్లిక్ మీటింగ్స్ జరిగినాయి పెద్ద ఎత్తున. సో నవరత్నాలు బికేమ్ ద టాకింగ్ పాయింట్ మచ్ బిఫోర్ ద 2019 ఎలక్షన్స్. ఇక్కడ ఈ బీసీ డిక్లరేషన్ వచ్చింది మార్చి 5న. మార్చి 5 నుంచి మార్చి 20కో లేకపోతే మార్చి 21కో మీకు నోటిఫికేషన్ కనుక వస్తే ఏప్రిల్ నెల అంతా కూడా మీకు క్యాంపెయిన్ అండ్ పోలింగ్ జరుగుతుంటే పార్టీలకు, ఆ పార్టీ క్యాడర్కి సమయం ఎక్కడుంటుంది దీన్ని ప్రజల దాకా తీసుకెళ్ళడానికి? ప్రజల్లో దీన్ని ఒక టాకింగ్ పాయింట్గా చేయడానికి కావలసిన ఇదే బీసీ డిక్లరేషన్ 6 నెలల క్రితం ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్? 6 నెలల క్రితం కనుక చేస్తుంటే వీళ్ళు ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళగలిగి ఉండేవాళ్ళు. ఓకే, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సమయం లేనప్పుడు మీకు చాలా క్లాసిక్ ఉదాహరణ, న్యాయం తీసుకుని రాహుల్ గాంధీ, ఇట్ వాజ్ ఎ గుడ్ ఐడియా, మంచి ఐడియా, కానీ ఈ డిడ్ నాట్ హ్యావ్ టైం. ఓకే, ఆరకి ఇండి కూటమి ఫర్ ఎగ్జాంపుల్, ఇండి కూటమి 1.5 క్రితం ఎందుకు ఫార్మ్ అయి ఉండకూడదు? ఇంత ఆలస్యంగా అవ్వడం వల్ల ఇండి కూటమి కలయిక వల్ల జరగవలసిన లాభం కన్నా నష్టం జరిగింది. ఈరోజు కూటమి మొత్తం కుప్పకూలిపోయింది. సో వ్యూహాలను రచించడంలో ఒక 6-7 నెలల ముందు వైసీపీ ఉంది, ఆ రకంగా నాకు అనిపిస్తుంది. ఓకే, గ్రౌండ్ ఆ రకంగా నాకు కనిపిస్తోంది. ఎందుకంటే బూత్ లెవెల్ మ్యాపింగ్ జరుగుతోందని చెప్పి కార్యకర్తలు చెప్తున్నారు. బూత్ లెవెల్లో ఉన్నటువంటి డిస్సాటిస్ఫాక్షన్స్ని, ఇబ్బందుల్ని, సమస్యల్ని తొలగించే దిశగా వర్కౌట్ చేస్తున్నారు. ఎవరు మనతో ఉన్నారు, ఎవరు మనకు వ్యతిరేకంగా ఉన్నారు, ఆ లెవెల్కి కార్యకర్తల మ్యాపింగ్, లేకపోతే ఎవరు ఉత్సాహంగా ఉన్నారు, ఎవరు ఉత్సాహంగా లేదు, ఆ లెవెల్లో మ్యాపింగ్ జరుగుతోంది, వర్క్ జరుగుతోంది. మైక్రో లెవెల్ వర్క్ ఎప్పుడైతే జరుగుతుందో ఈ రకంగా. ఓకే, అంటే టీడీపీ జనసేన ఆ 6 నెలలు 7 నెలలు వెనుకుండడానికి కారణం ఎలాగో పొత్తులోనే వెళ్తాం కదా, పొత్తు మనకి బాగా కలిసి వస్తుందనే భావన అంటారా? పొత్తు ముందుకు దుచ్చుకోవాలి అని నేను భావిస్తున్నానండి. వాస్తవానికి జైల్లో ఉన్న సమయానికే ఇవి గనక జరిగి ఉంటే బాగుండేది. అంటే ఆ ప్రీషియస్ ఆయనకు ఉన్నటువంటి విలువైన టైము జైల్లో పోయింది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నటువంటి సమయంలో పార్టీలు ఒంటి స్తంభం మేడలైతే వచ్చేటటువంటి సమస్య ఇదండి. పార్టీలో మొత్తము డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఒక వ్యక్తి మీద లేకపోతే ఒక చిన్న టీం మీద ఆధారపడ్డప్పుడు జరిగేటటువంటి సమస్య ఇది. మల్టీ లెవెల్ డిసిషన్ మేకింగ్ అనేది పార్టీల్లో ఉన్నప్పుడు మీకు పని జరుగుతుంది. ఇక్కడ దురదృష్టవశాత్తు ఈ డిసిషన్ మేకింగ్ కానీ, పొత్తులోకి వెళ్ళటం కానీ, ఇవన్నీ 6 నెలల క్రితం కనుక జరిగి ఉంటే, 6 నెలల క్రితం బీసీ డిక్లరేషన్ వచ్చి ఉంటే, 6 నెలల పాటు బీసీ సమావేశాలు కనుక అన్ని జిల్లాల్లో, తాలూకాల్లో, మండల స్థాయిలో కనుక ఏర్పాటు చేస్తుంటే, టీడీపీకి ఆ నెట్వర్క్ ఉంది, జనసేనకి ఆ రకమైనటువంటి పబ్లిక్ సపోర్ట్ ఉంది, యూత్ సపోర్ట్ ఉంది. ఈ రెండింటినీ వాళ్ళు ఉపయోగించుకుని వెళ్ళుండగలిగేవారు. వాళ్ళు 6 నెలలు వెనుకున్నారన్నట్టుగా మనకిప్పుడు ఇట్ హాస్ కమ్స్ అట్ సచ్ అ లాస్ట్ మూమెంట్. దానివల్ల పెద్ద ఉపయోగం ఏ మేరకు ఉంటుంది? ఒకవేళ ఈ స్కీమ్ మంచిదైనప్పటికీ కూడా ప్రజల దాకా తీసుకెళ్ళడానికి కావలసినటువంటి ఇంక్యుబేషన్ పీరియడ్ వీళ్ళ దగ్గర ఉందా, ఆ పీరియడ్ ఉందా, అది ఇక్కడ మౌలికమైన ప్రశ్న. ఓకే, పీకే వ్యాఖ్యలు కూడా, పీకే ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కొంత వైసీపీకి అడ్వర్స్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందని ఆయన చేసినట్టుగా వార్తలు వచ్చాయి, చర్చ జరిగింది. సో ఆయన మాటలు ఎలా చూడాలి? అలాంటి పరిణామాలు ఉన్నాయా? పీకే దీని మీద బాగా చర్చ జరిగింది. ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యల మీద బాగా చర్చ జరిగింది, వాస్తవం. అయితే దేని ఆధారంగా జరిగిందంటే ఒక 1 minute క్లిప్ ఆధారంగా చర్చ జరిగింది. మార్చి 5వ తారీఖు సాయంత్రము ఆ మొత్తము ఏదైతే ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డా ఏదైతే నిర్వహించారో హైదరాబాద్ టాక్స్ పేరిట, దాని మొత్తం వీడియోని పెట్టారు. మొత్తము వీడియోలో నేను మొత్తం వీడియోని విన్నాను. దాదాపు 1:48 వీడియో అది. ఈ 1:48 వీడియోలో ఆయన ఆంధ్ర గురించి మాట్లాడింది హార్డ్లీ 10 నిమిషాలు కూడా లేదు. ఓకే, ఆయన వ్యాఖ్యలు కూడాను చాలా నర్మగర్భంగా ఉన్నాయి. అంటే మీరు మొత్తం కాంటెక్స్ట్లో గనక చూసినట్లయితే వ్యాఖ్యల్లో ఆయన ఆకుకు అందక పోకకు చెందక వ్యాఖ్యలు చేశారు. మొట్టమొదటిది అందులో గమనించాల్సింది ఏంటంటే, నా దగ్గర ఫీల్డ్ డేటా లేదు, ఫీల్డ్ స్టడీ లేదు, నా దగ్గర ఎటువంటి డేటా పాయింట్స్ లేవు అన్నారు. నేను గట్ ఫీలింగ్ ఆధారంగా చెప్తున్నాను అన్నారు.
గట్ ఫీలింగ్ ఆధారంగా నేను ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 175 సీట్లు వస్తాయని కూడా చెప్పొచ్చును. సో గట్ ఫీలింగ్ కెనాట్ బి ద బేసిస్ ఆఫ్ యువర్ అబ్జర్వేషన్. ఇది ఒకటి ఫస్ట్ థింగ్. రెండవది ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే జగన్ హ్యాస్ పుట్ ఆల్ హిజ్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, వెల్ఫేర్ అనే బాస్కెట్లో పెట్టారు అన్నది ఆయన. దిస్ ఈజ్ ది లాంగ్వేజ్ ఆయన వాడినటువంటి పదజాలం ఇది. ఓకే, ఆ వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ కూడా జరగాలి అన్నది ఆయన అన్నటువంటి మాట. నిజానికి రెండు సమతూకంలో ఉండాలి, ఆ విషయంలో ఎటువంటి రెండో అభిప్రాయానికి తావులేదు. అయితే జగన్ ఆల్రెడీ కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటున్నటువంటి విషయాన్ని పీకే గుర్తించలేదని నా అభిప్రాయం. ఆల్రెడీ అర్బన్ ఆడియన్స్తో మాట్లాడటం కానివ్వండి, అర్బన్ ఏరియాకి సంబంధించినటువంటి రాజధాని వంటివి మిగతా ఇష్యూస్ గురించి మాట్లాడటం కానీ, జగన్ యొక్క డిస్కోర్స్ కొంత ప్రో అర్బన్ డిస్కోర్స్ ప్రారంభమైంది. ఇది చాలా తక్కువ మంది గమనానికి రావడం అనేది జరిగింది. ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే హీ విల్ లూజ్ అండ్ హీ విల్ లూజ్ బిగ్ అన్నాడు. సో బట్ హీ హాజ్ ఎక్కడ కూడాను టీడీపీ గెలుస్తుందని చెప్పలేదు ఆయన. అంటే హీ విల్ లూజ్ అండ్ లూజ్ బిగ్ అంటే దాన్ని రెండు రకాలుగా మీరు ఇంటర్ప్రిట్ చేయవచ్చును. ఎందుకంటే వీళ్ళు కాకలు తీరినటువంటి రాజకీయ విశ్లేషకులు కాబట్టి ఆయన చాలా వైఎస్ఆర్సీపీ అధికారం నుంచి పోతుందన్నటువంటి మాట చెప్పడం లేదు. ఓకే, ఆయన ఏమంటున్నారంటే వైఎస్ఆర్సీపీకి బాగా నష్టం జరుగుతుందని చెప్తున్నారు. టీడీపీ కరెస్పాండెంట్గా పెరుగుతుందా అన్నటువంటి ప్రశ్న వేయలేదు, దానికి ఆయన జవాబు చెప్పే ప్రయత్నం చేయలేదు. వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ తగ్గుతోంది అన్నటువంటిది ఆయన అబ్జర్వేషన్, ఆయనకు ఆ హక్కు ఉంది. బట్ వెదర్ టీడీపీ ఈజ్ గ్రోయింగ్ అన్నటువంటి పాయింట్ని ఆయన ఎక్కడ చెప్పలేదు. తరువాత చాలాసేపటి తరువాత మాట్లాడితే ఒక్కొక్క పాయింట్ ఆయన చెప్పారు. ఆయన ఏంటంటే దేర్ ఆర్ సమ్ బెనిఫిట్స్ ఆఫ్ హ్యాంగింగ్ అరౌండ్ అన్నటువంటి పదం వాడారు ఆయన. వేరే సందర్భంలో వాడారు. అంటే రెండు పార్టీల అధికారం మధ్య పోటీ జరిగేటటువంటి చోట ఒక పార్టీ తన మనుగడని కొనసాగించటమే ఒక్కొక్కసారి దానికి అవకాశాలు ఇస్తుంది అన్నారు, కానీ స్పెసిఫికలీ అది టీడీపీకి వర్తిస్తుందా లేదా అన్నటువంటిది ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల్ని నాకు అర్థమవుతున్న దాని ప్రకారము ఆయన చాలా ఆకుకు అందక పోకకి చెందక చెప్పారు తప్పితే స్పష్టంగా వైఎస్ఆర్సీపీ ఈజ్ ఆన్ ఇట్స్ వే అవుట్ అన్నటువంటి పదజాలం వాడలేదు. ఇట్ ఈస్ లూజింగ్ బిగ్, గణనీయమైనటువంటి నష్టం జరగవచ్చును అన్న మాట అన్నారు, కానీ దాన్ని ఇట్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ బోత్ వేస్. అంటే ఆయన ఒక ఎస్కేప్ రూట్ని పెట్టుకుని మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. ఆయనని నేను ఇంకొక పాయింట్ యాడ్ చేయదలుచుకున్నాను. చాలామంది ఆయనని రాజకీయ విశ్లేషకుడు లేకపోతే రాజకీయ వ్యూహకర్తగా చెప్తున్నారు. ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కాదు. ఇప్పుడు నేను స్ట్రాటజిస్ట్ కాదన్నటువంటి విషయం ఆయన కూడా చెప్తున్నాడు. ఐ ఆమ్ ఎ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ అన్నాడు. ఆయన వాస్తవానికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ పనిచేస్తున్నాడు. ఆయన ఆంధ్రలో ఉన్నటువంటి రాజకీయ చర్చ ఏదైతే నేరేటివ్ ఏదైతే ఉందో, ప్రస్తుతం నడుస్తున్న కథనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే దిశగా ఈ మాటలు అన్నారా అన్నటువంటి అనుమానం నాకు వస్తున్నది. రైట్, ఓకే. ఇక మన ఫైనల్ క్వశ్చన్ తీసుకుంటే 2014 పొత్తు రిపీట్ అవుతుంది, ఫలితాలు కూడా 2014 రిపీట్ అవుతాయని వాళ్ళు ఆశాభావంలో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే బీజేపీ కూడా. కానీ వీళ్ళు వైసీపీ మేము చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని మళ్ళీ గెలుపు తీరాలకు చేరుస్తాయని అన్నారు. సో ఏది ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఫైనల్గా? సార్, ఏ ఎన్నికకి ఆ ఎన్నికే అండి. 2014లో వర్కౌట్ అయినటువంటి ఫార్ములా 2024లో వర్కౌట్ కాదు. 2014లో బీజేపీ, జనసేన లేకపోతే తెలుగుదేశం కూటమి కలవడం వల్ల ఏదైతే బెనిఫిట్ వచ్చిందో, ఈనాడు ఉన్నటువంటి రాజకీయ వాతావరణానికి ఆ కూటమి పనిచేస్తుందా లేదా అన్నటువంటి స్టడీ మన దగ్గర లేదు. పబ్లిక్ ఒపీనియన్ పోల్లో కూడాను ఎవరు కూడాను 3 పార్టీలు కలిస్తే ఎలా ఉంటుంది, 3 పార్టీలు వేరుగా ఉంటే ఎలా ఉంటుందని సర్వే ఎవరు చేసి మనకి ఎక్కడ కూడా సర్వే రిజల్ట్స్ రాలేదు. 2 పార్టీలు కలిస్తే ఎలా ఉంటుంది, 3 పార్టీలు కలిస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న సర్వే లేదు. కాబట్టి 2014 యొక్క టోటల్ ఎగ్జాక్ట్ జిరాక్స్ కాపీ ఫలితాలు 2024లో వస్తాయని భావించడం సరైంది కాదు. నేను ఇందాక కూడా మీకు అన్నది ఏంటంటే, ఈ ఎన్నికల్లో ఉన్న ఏకైక ఇష్యూ అభివృద్ధి కానీ లేకపోతే మిగతా ఏవి కావు, వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విషయంలో జగన్ కన్నా మంచి ఆఫర్ చంద్రబాబు ఇవ్వగలరా? ఓకే,
ఇచ్చి దాన్ని అమలు చేస్తానని నమ్మించగలరా? ఓకే, అంటే చంద్రబాబు ప్రకటించబోయే మేనిఫెస్టోకి ఆకర్షితులయ్యి ఓట్ షేరింగ్లో మారాలి తప్పితే ఇప్పుడు ఆల్రెడీ సంక్షేమ పథకాలను పూర్తిగా తీసుకుంటున్నారు కాబట్టి జగన్ వైపు నుంచి అసంతృప్తి ఆ పార్టీ పైన వచ్చేటువంటి అవకాశం లేదని అంటారు. యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువగా ఉండే అవకాశం లేదంటే అంటే నేను అలా అంటలేదండి. నేను అంటున్నది ఏంటంటే ప్రస్తుతము బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో బెనిఫిషరీస్కి సర్వీస్ డెలివరీ టైం ప్రకారం జరుగుతుంది. ఏదైతే నవరత్నాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఉందో అది డెలివరీ జరుగుతుంది. వీటిని తొలగిస్తామని కనుక చంద్రబాబు అంటే ప్రజలు ఓట్లు వేయరు. ఒకటి, దీనికన్నా బెస్ట్ ఆఫర్ ఇస్తాను అని ఆయన చెప్పినట్లయితే ప్రజలను నమ్మించగలిగినట్టయితే పోటీ గట్టిగా ఉంటుంది. యాజ్ ఆఫ్ టుడే ఈరోజు ఉన్నటువంటి వాతావరణంలో ఆంధ్రలో పోటాపోటీగా ఉన్నది, సందేహం లేదు. ఎందుకంటే టీడీపీకి ఒక ఓటు ఉంది అండి. టీడీపీ యొక్క కోర్ ఓటు పెద్దగా పోలేదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి కోర్ ఓటు ఉంది. ఆంధ్రలో చాలామంది గమనించినటువంటి విషయం ఏంటంటే ఆంధ్ర రాజకీయాలు అసెంబ్లీ స్థాయిలో తమిళనాడీకరింపబడుతున్నాయి, ఎన్నికల స్థాయికి వచ్చేటప్పటికి కేరళీకరింపబడుతున్నాయి. ఓకే, ఎందుకంటే కేరళలో ప్రతి కులానికి ఒక పార్టీ ఉంది. ప్రతి ఓటరు కులం ఆధారంగా ఓటేస్తాడు. కేరళలో కమ్యూనిస్టులు గెలుస్తున్నారు అని చెప్పి మనం పత్రికల్లో రాస్తామని తప్పు. కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉన్న ఒక 10-12 పార్టీల కూటమి గెలుస్తుంది. కాంగ్రెస్ గెలవదు. కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి 10-12 పార్టీల కూటమి గెలుస్తుంది. ఓకే, కమ్యూనిస్ట్ పార్టీకి అధికారంలో ఉంటే వాళ్ళకు వచ్చినటువంటి సీట్లు 34-35 కన్నా ఎక్కువ ఉండవు. ఓకే, సహజంగా కాబట్టి కేరళీకరింపబడటం అంటే కుల చైతన్యము ఆంధ్ర ప్రాంతంలో మొదటి నుంచి ఉంది, ఇప్పుడు అది మరింత పెరుగుతుంది. కాబట్టి ఈ ఆస్పిరేషన్స్ని ఏ పార్టీ అంటే కుల చైతన్యాన్ని ఏ పార్టీ గుర్తించి వాళ్ళకు ఆ మేరకు వాళ్ళ ఆకాంక్షల్ని నెరవేర్చేటటువంటి హామీలు ఇవ్వగలుగుతుందో, వాళ్ళని నమ్మించగలుగుతుందో ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ఆ కుల చైతన్యంలో ఆ కులాల ఈక్వేషన్లో నమ్మించే దిశలో ఏ పార్టీ ఏ స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు? రెండు పార్టీల నాయకులు హేమాహేమీలని నా అభిప్రాయం అండి. జగన్ చాలా తెలివైన నాయకుడని నా వ్యక్తిగత అభిప్రాయం. వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ పాలిటీషియన్స్ అరౌండ్ అన్నది నా అభిప్రాయము. వ్యూహరచన కానీ మిగతా. చంద్రబాబు నాయుడు కూడా ట్రైడ్ అండ్ టెస్టెడ్ లీడర్. కాబట్టి ఈ ఉన్నటువంటి 10-15 రోజుల్లో వీళ్ళు ఏ రకమైనటువంటి ఇష్యూస్ని ముందుకు తీసుకెళ్తారు, ప్రజల్ని ఏ రకంగా నమ్మిస్తారు, ప్రజల్ని నమ్మించేందుకు ఆ బిగ్ ఐడియా ఒకటి ఉంటుంది. ఆ బిగ్ ఐడియాని ఏది ప్రొజెక్ట్ చేస్తారన్నది నా పాలన నచ్చితే ఓటేయండి అని జగన్ ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. మీరు ఆంధ్రలో పర్యటిస్తే మీకు ఆంధ్ర మొత్తం కూడా సిద్ధం అని పిడికిలి బిగించిన జగన్ ఫోటో కనిపిస్తోంది. సిద్ధం అంటే మేము రెడీగా ఉన్నామని. ఆయన ప్రసంగాల్లో సిద్ధం కాన్క్లేవ్స్లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నా పాలన మీకు నచ్చినట్టయితే, నా వల్ల మీరు బెనిఫిట్ పొందినట్టయితే నాకు ఓటేయండి, నా వల్ల బెనిఫిట్ పొందకపోతే నాకు ఓటేయకండి అంటున్నారు. సో ఒక డైరెక్ట్ అపీల్, ఇదే రకమైన అపీల్ని అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఇచ్చారు. ఓకే, అరవింద్ కేజ్రీవాల్ క్యాంపెయిన్ స్టైల్కి జగన్ క్యాంపెయిన్ స్టైల్కి నాకు చాలా పోలికలు కనిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే రకంగా మేము ఇవి చేశాము, ఇవి చేస్తాము, ఇవి చేసిన వాటి వల్ల మీరు లబ్ధి పొందితే మాకు ఓటేయండి, అదే స్ట్రాటజీని అవలంబిస్తున్నారు. కాబట్టి చూడాలి, ఇది ఇంకా ఒక 25-30 రోజుల సమయం మనకు ఉంది. కాబట్టి హౌ థింగ్స్ ప్యాన్ అవుట్, ఏ రకంగా ఈ డెవలప్మెంట్స్ వస్తాయనేది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక వారం అనేది చాలా సుదీర్ఘమైనటువంటి యుగంతో సమానం. ఏ మార్పులన్నా జరగవచ్చును. కాబట్టి మనం చూద్దాం ఎలా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘా సుధాకర్ గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై మీ విశ్లేషణ అందించినందుకు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిణామాలు, పరిస్థితులే ఉంటాయి. కొన్ని తమిళనాడు తరహా విధానాలు కనిపిస్తుంటుంటాయి, కొంత కేరళ తరహా పరిణామాలు, పరిస్థితులు కనిపిస్తుంటుంటాయని చెప్తున్నారు. సో ఓటర్ మాత్రం చాలా తెలివిగానే అక్కడ ఓటు వేస్తాడని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా పొత్తులు, ఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళుతున్నాయి. అంతేకాదు జగన్ నా పాలన ఎలా ఉందో చూసి నచ్చితేనే ఓటే వేయండి అని ధైర్యంగా ముందుకు వెళ్తున్నారని చెప్తున్నారు. ఇటు టీడీపీ, జనసేన కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి పొత్తుల్లో. బీజేపీ కూడా కలిస్తే ఆ పొత్తులు ఏ విధంగా ఉంటాయి, అప్పుడు సీట్ షేరింగ్ ఏ విధంగా ఉంటుందన్నది కూడా క్లారిటీ రాబోతోంది. ఇవి సీనియర్ జర్నలిస్ట్ రాఘా సుధాకర్ గారితో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై విశ్లేషణ. మరి చూద్దాం అక్కడ ఏ పార్టీకి ఆ పార్టీ అంచనాలు, వ్యూహాలతో ముందుకు వెళ్తుంది, ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో కూడా చూడాలి. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.